జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 27వ తారీఖు ఆదివారం నుండి 2025 ఆగస్టు నెల 2వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు శుక్రుడు, కర్కాటకములో రవి బుధులు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని, సింహ కన్య తులారాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. తృతీయ భావములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో రాహువు సానుకూలంగా సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన అవకాశాలు కానీ, నూతన ఉద్యోగాలకు కానీ, లేకపోతే విదేశీ వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉండడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మంగళవారం నుంచి ఈ కుజుడు మీకు షష్టమ భావంలోనికి రావడం వల్ల ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు. లేక ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. లేకపోతే మీ శ్రమకు, ప్రతిభకు తగినటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారులతో కానీ, లేకపోతే రాజకీయ నాయకులతో కానీ, తండ్రితో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో ముందుకు దూసుకువెళ్తారు. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా నూతన అవకాశం అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభములో శని సంచరించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, లేకపోతే ఇతర పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ నూతన అవకాశాలు, లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. పనివారి సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ ఇంటి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సత్ఫలితాలను అందుకోగలుగుతారు, లాభాలు అందుకోగలుగుతారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే కొంతమంది జనాలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, పని భారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. భూ సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు చేసే పనికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానంతో కలిసి తీర్థయాత్రలు చేయడం, లేకపోతే కుటుంబపరమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. తృతీయంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషించేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి కానీ, లేకపోతే వయోవృద్ధులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి మంచి ఫలితాలను అందుకుంటారు. అంతిమ విజయం మీదే. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ, వివాహాది కార్యక్రమాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మంగళవారం నుంచి కుజుడు మీకు 3వ ఇంట సంచారం కొనసాగడం వల్ల జన సహకారం బాగుంటుంది. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యయములో గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ద్వితీయములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా మీరు కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆకస్మికంగా నూతన అవకాశం కానీ, నూతన లాభాన్ని కానీ అందుకుంటారు. జన్మరాశిలో కేతు సంచారం వల్ల నిరాశ వెంటాడుతుంది. అశాంతికి అవకాశం కలిగిస్తుంది. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు మరింతగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం అందుకుంటారు. తండ్రి సహకారం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లాభములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మీ ప్రతిభకు, మీ శక్తికి, మీ పని పాఠవానికి తగిన గుర్తింపు, ఆదాయము, అభివృద్ధి, అభినందనలు అందుకుంటారు. సప్తమంలో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమస్య కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతికి, నిరాశకు అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు నల్ల ద్రాక్ష కానీ, లేకపోతే నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దవారి సహకారంతో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, తండ్రి గారి నుంచి ఆస్తుపాస్తులు కూడా అందుకోగలుగుతారు. వ్యయములో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జనాలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో
ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సంతోషంగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనస్సుకు నచ్చే విధంగా కష్టపడతారు. సంతృప్తికరంగా జీవన విధానం సాగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మీ నిజాయితీకి, మీ శ్రమకు అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ప్రదర్శిస్తారు. మంచి విజయాలను, అవకాశాలను, లాభాలను అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అనుకూలంగా వాతావరణం కనిపిస్తుంది. పంచమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించి సంతోషిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. సత్ఫలితాలను అందుకునేటువంటి వాతావరణం. వ్యవసాయ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. అర్ధాస్తమ శని దోషం ఉంది. 4వ ఇంట శని వల్ల కుటుంబపరమైనటువంటి అశాంతి కానీ, ఉదర సంబంధమైన అనారోగ్యం కానీ, మీ మాటల వల్ల అపార్థాలు కానీ, జన సహకార లోపం కానీ, పనివారు లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు వయోవృద్ధులకు కానీ, ఆవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు. మకర రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. సప్తమంలో బుధ సంచారం జరుగుతోంది. వ్యాపార సంబంధాలు మరింతగా విస్తరిస్తాయి. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యంలో కుజ సంచారం వల్ల భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచి లాభాలను కూడా అందుకోగలుగుతారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కానీ, స్త్రీలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టమంలో గురు సంచారం ఉంది. కొందరి పెద్దల సహకార లోపం, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూలత, పనివారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. పంచమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి యొక్క ఆశస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు, లాభాలు అందుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, పదోన్నతులు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగానే మనసుకు నచ్చే విధంగా ప్రవర్తించి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. ఆర్థిక సమస్యలు, జనసహకార లోపము, వాహన సమస్యలు, భూ వివాదాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ,
అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకోవడం, మంచి లాభాలను అందుకునే సూచన కనిపిస్తుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల సహాయంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయాన్ని సాధిస్తారు, మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. సప్తములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు పడతారు. భూవాహన సమస్యలు అధికమవుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.